హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే సాటర్డే రోజు అనమాట, డేటు 8. సో నిన్నటిదనమాట. మార్నింగ్ పూజ అయితే చేస్తున్నాను అనమాట. చాలా డేస్ అవుతుంది. అసలు శివరాత్రికి మేము అక్కడికి వెళ్ళి ఉండే కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళు కాశీ అదే కుంభమేళకి వెళ్ళి ఉండే. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. షాపు కదా, సో ఎవరన్నా ఉండాలన్నట్టుగా మేమైతే అక్కడికి వెళ్ళాము. సో ఇంకా అక్కడే అయింది పూజ. ఇక వచ్చినాక నాకు మంత్లీ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా, సో ఇక ఎందుకే ఇంకా అది అయిపోయాక పెట్టుకుందాంలే అన్నట్టుగా అలాగే ఉండిపోయాము. ఇంక ఇప్పటికి అయిపోయింది. సో ఈరోజు అయితే మొత్తం ఇల్లంతా తుడిచేసి ఇక పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. దేవుళ్ళని అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేను అంటే ఏదైనా ఫెస్టివల్స్ అయితే కూడా కుదిరితే చేసుకుంటాను. అంటే నార్మల్గా దేవుళ్ళని కడగడం అలా చేస్తాను. లేదు అనేసి అంటే పెట్టేసుకుంటాను. మంత్లీ ఒకసారి నేనైతే క్లీనింగ్ అనమాట దేవుళ్ళను. మధ్య మధ్యలో అయితే క్లీనింగ్ అయితే చేయనమాట. నాకు చాలా ఉన్నాయి దేవుళ్ళు. నాకు ఏంటి అంటే అన్నీ ఉండాలన్నమాట. అది నాకు ఇష్టం. పూజ చేసుకుంటాను కాబట్టి నాకు ఇష్టం అనమాట, ఉంచుకుంటాను. సో మంత్లీ ఇలా గ్యాప్ వచ్చిందంటే ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా, ఆ ఊరికి వెళ్ళొచ్చిన ఒక్కడు రోజు దేవునికి పెట్టకపోయినా కూడా మళ్ళీ ఆ దేవుళ్ళని తీసి కడిగి అలా పెట్టుకుంటాను అనమాట నేనైతే. సో పూజ అయితే కడుగుతున్నాను. ఇంకా పూజకు సంబంధించినవి అవన్నీ పువ్వులు తీసేసినవి అవన్నీ ఒక కవర్లో పెట్టేసి, తెలిసిందే కదా ఏదైనా చెరువులలో వేసేస్తాను, తొక్కే ప్లేస్లో అయితే వేయను అనమాట. సో ఇదిగోండి అయిపోయాయి పూజ బొళ్ళు తోమడం. రాత్రి టైంలో ఇంకా అక్కడికి వెళ్ళి ఉండే కదా అత్తయ్య ఇంటికి. సో అక్కడ పెట్టేసాం. అప్పటి నుంచి స్టాప్ అనమాట. మంత్లీ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా, సో అది ఉంది కాబట్టి ఇంకా అది అయిపోయినాక మంచిగా నీట్గా పెట్టుకుందాం అనేసి ఆగిన అనమాట. దేవుళ్ళన్నీ తీసేసి కొంచెం సేపు అంతా పసుపు కుంకుమ అంటుంటుంది, గట్టిగా పట్టుంటుంది, కొంచెం నానబెట్టిన వాటర్ వేసేసి ఇంకా అంతలోపు మొత్తం పూజ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన, ఊడ్చేసి తర్వాత తుడిచిన అనమాట క్లాత్ తోటి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. సాటర్డే రోజు అనమాట. యాక్చువల్గా మొన్ననే అయిపోయింది కానీ నిన్ననే పెట్టాల్సింది దేవుడికి. కాకపోతే ఫ్రైడే అయిందని పెట్టలే అనమాట. నేను ఫ్రైడే పెట్టాను అనమాట, దేవుళ్ళని తీయను. అంటే నార్మల్గా ఫ్రైడే రోజు కదిలించొద్దు, అలాగే పసుపు కుంకుమ బయటకు వెళ్ళొద్దు అంటారు కదా. సో నేను ఎప్పుడైనా కూడా ఫ్రైడే అస్సలే పెట్టాను పూజ అని. అంటే దేవుళ్ళని అనేది తీయను, కడగను అనమాట. మిగతా ఏ డేస్లోనే చేస్తా కానీ మళ్ళీ అష్టమి నవమి అట్లా చూసుకుంటే చేస్తూ ఉంటారు. కానీ ఈ సాటర్డే రోజు అయితే ఇవాళ నవమి చేస్తున్నాను అనమాట. ఇవాళ పూజ లేకుంటే ఎంతలో అనిపిస్తుంది అనమాట, అందుకే ఇంకా చేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం. ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని పెడుతున్నాను దేవుడికి. పాలు కూడా అలాగే ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. పువ్వులు అయితే ఏం లేవు, ఓన్లీ గులాబీ పూలే ఉన్నాయన్నమాట. ఇంక ఇవే పెట్టేయడము. సో నెక్స్ట్ ఇక్కడైతే మానిపాప అయితే తింటుందన్నమాట. ఆమెకు దోశ వేసి ఇచ్చిన తింటుంది. టైం చూసారు కదా, 9:15. తినేసి తిన్నావా? అక్కడే పెట్టి చేతులు కడుకొచ్చుకోపు. బయట అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయిందనమాట. ఊడ్చి తుడిచి ముగ్గేసేసుకున్నా. ఎండ వచ్చేసింది మంచిగా. ఇది బయట అయితే పూజ అనేది చేసుకోవాలి. లేట్ అయిపోయింది. యాక్చువల్గా 5:30కి అలారం పెట్టేసుకున్న మార్నింగ్. రోజు డైలీ ఇంకా సమ్మరే కదా, తొందరగా తెల్లారుతుంది కాబట్టి బాగుంటుంది అన్నట్టుగా, అంటే మార్నింగే లేచి చేద్దాము, 5:30కి లేచి 6:30 వరకు అయిపోవాలనేసి అనుకున్నా. కానీ కాలే, అసలు లేవబుద్ధి కాలేదు. చలి పెట్టింది బాగా, ఎందుకో ఏమో. ఇంకా బాగా ఎండలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, బాగా చలి పెడుతుంది మాకైతే. అందుకే ఇంకా లేవబుద్ధి కాలే అనమాట. అందుకే ఇంకా ఇప్పుడే మా ఆయన వెనక్కి ఇక మెల్లగా పెట్టుకుందాంలే అనేసి ఆగిన. ఇవాళ వచ్చేసి మానిపాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అనమాట. 4కి వెళ్ళాలి స్కూల్కి కాదు, ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. సో అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. ఆమె అందుకే ఇంక ఇవాళ స్కూల్ ఉండదు ఫంక్షన్ కాబట్టి ఇంక అక్కడ 4కి రమ్మన్నారు. 4 to 7:30 అన్నారు. 3:30 కల్లా స్టార్ట్ అవుతాం. మేము మాకు దగ్గరే ఉంటుంది ఫంక్షన్. మా ఆయన కూడా కొంచెం తొందరనే వస్తా అన్నాడు. మేమైతే ఆటోకి వెళ్తాం అనమాట. సో పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం మనము. అంగడి ఎంత క్లీన్ చేసినా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ ఆగమాగం అవుతుందన్నమాట. ఏం చేస్తాం, చేసేది ఏం లేదు. సో ఇప్పుడు కింద అయితే ముగ్గు అయితే వేసేసుకుంటా. కింద ముగ్గు వేసేసి ఆ తర్వాత ఇంకా దేవుళ్ళని అనేది పెట్టేసుకుంటా. పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేల శేషులపడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఓం నమో వెంకటేశాయ. సో ఇక్కడైతే
ముక్క అయితే వేసేసాను అనమాట. ఎవ్రీ సాటర్డే ఇది నామాలు అయితే వేస్తాను అనమాట కంపల్సరీ. మిగతా డేస్లో అంటే ఇంకా ఓం ఉన్నది, ఇలా చిన్న చిన్న ఈ స్టెన్సిల్స్ ఉన్నాయి చూడండి, వీటిలో ఇవి వేస్తూ ఉంటాను అనమాట. అలాగే పాదాలది కూడా ఉందన్నమాట, ఫ్రైడే వేస్తాను అనమాట. పాదాలు అనేది అమ్మవారి పాదాలది ఫ్రైడే రోజు వేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇది స్వస్తికు నేను లాస్ట్ ఇయర్ నోముకున్నాను అనమాట. ఇవి వచ్చేసి సో చలో స్టార్ట్ చేసేద్దాం ఇంకా పూజ. గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బప్ప మోరియా, గణపతయే నమో నమః. ఇక్కడైతే అన్నీ అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నా దేవుళ్ళకి. సో ఇంక ఇది ఇంతకుముందు మన దగ్గర ఈ స్టెప్స్ ఉండే కదా, అది తీసేసాను అనమాట. ఎందుకో పెద్ద నచ్చట్లే అనమాట ఇంకా అది, అందుకే తీసేసి ఇక ఊరికే మన దగ్గర ఇవి ఉన్నాయి కదా అంతకుముందు నోముకున్నవి, సో ఇంకా అవే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ నోముకున్నా పెళ్ళైన స్టార్టింగ్, ఫస్ట్ పెళ్ళి నోమంటారు కదా అప్పుడు నోముకున్నా అనమాట. ఇవి ఎంత ఉండదు, 200-250కి వస్తుంది అనమాట నోము, 13. సో అయిపోయింది కదా, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా.
సో ఇక్కడైతే ఇన్ని రోజులు పూజ చేయలే కాబట్టి పువ్వులు అయితే ఏమి లేవన్నమాట. గులాబీ పూలు మార్కెట్కి వెళ్ళినప్పుడు అంతకుముందు తీసుకొచ్చి మార్కెట్ అంటున్నా సారీ, ఇక్కడ స్టోర్ ఉంటే అందులో తీసుకొచ్చిన అనమాట. ఒక 50 రూపీస్ 2 చటాకులు వచ్చినాయి అనమాట పువ్వులు. ఇంకా అవే ఉన్నాయన్నమాట, ఫ్రెష్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. 10 డేస్ అవుతుంది ఈజీగా తీసుకొచ్చి ఆ పువ్వులు అయితే. బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఒక్కటే ఉన్నాయి. మన అత్తయ్య వాళ్ళకి అక్కడికి శివరాత్రికి అక్కడికి వెళ్ళాం కదా, పువ్వులన్నీ ఉంటే తీసుకెళ్ళాను అనమాట అక్కడికే. కొన్ని మాత్రమే గులాబీ పూలు అనేది ఉంచుకున్నాను నేను. ఇంకా గులాబీ పూలే పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ రేపు వెళ్తే బయటికి తీసుకొచ్చుకోవాలి. రెగ్యులర్గా మానవి స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు పువ్వులు మనకు దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సమ్మర్ అనేసి కాదు నార్మల్ డేస్లో కూడా తింటూ ఉంటాము అప్పుడప్పుడు. సో ఇంకా ఫ్రూట్స్ రోజు ఏదన్నా ఒక జ్యూసు చేసుకుందాం అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట. ఒక 4 రకాలు అయితే తీసుకొచ్చాము. వాటర్ మిలన్స్ ఒక 2 తీసుకొచ్చామన్నమాట. కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో. సో ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అనేసి దేవుడికి కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట. యాక్చువల్గా అది నేను సంక్రాంతి అప్పుడు ఒక నోము తీసుకున్నాను అనమాట. ఆ నోము అంటే ఈ మళ్ళీ సంక్రాంతి వచ్చే వరకు రోజు వెంకటేశ్వర స్వామికి 7 ఏమంటారు తులసి దళాలు వేసుకోవాలి, పచ్చిపాలు నైవేద్యం పెట్టాలి, రోజు దేవుణ్ణి అయితే కడిగి పెట్టాలన్నమాట. అలాగే వస్త్రం కూడా వేయాలన్నమాట. సో రోజు అలాగే చేస్తున్నాను. ఎన్ని డేస్ కుదరలేదు కదా, కుదరలేనప్పుడు ఓకే, కుదిరినప్పుడు రోజు పెట్టుతూ ఉంటాను రెగ్యులర్గా. ఎటన్నా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, తప్పదు. సో ఇక్కడ అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసి తిరుపతి నుంచి తీసుకొచ్చిన అగరబత్తీలు తెలుసు కదా, ఒక సెకండ్ ప్యాకెట్ అనమాట. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ 4 ఏమో తీసుకొచ్చాము, ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఇంకా ధూపం వెలిగిస్తున్నాను, చాలా డేస్ అవుతుంది కదా అన్నట్టుగా ధూపం అయితే పెట్టానన్నమాట. అంటే రెగ్యులర్గా ముట్టిస్తాను, అవి చిన్నగా ఉంటాయి, అవి ముట్టిస్తాను అనమాట. ఇది వచ్చేసి దీంట్లో ఏంటి అంటే ఊద్ అనేది ఉంటుంది కదా, చాలాసేపు ఉంటుంది, మొత్తం ఇల్లంతా చూపిద్దాం అన్నట్టుగా నేనైతే ఇది పెట్టాను అనమాట. ఒక 10 డేస్కి ఒకసారి అలా పెడతా ఉంటాను అనమాట, గుర్తు వచ్చినప్పుడల్లా. రెగ్యులర్గా గుర్తు ఉండదు నాకు. అప్పుడు రెగ్యులర్గా అంటే చిన్న చిన్నవి కంపల్సరీ ముట్టిస్తూ ఉంటా, చిన్నగా ఉంటాయి అవి ముట్టిస్తూ ఉంటాను. కానీ ఇవి ఎప్పుడన్నా ఒకసారి ముట్టిస్తూ ఉంటా, సాటర్డే ఫ్రైడే ఆ టైంలోనే ముట్టిస్తాను. మిగతా డేస్లో ఏం ముట్టియచ్చు, నేను అలా ముట్టిస్తాను అనమాట, అంతే. ఇదిగోండి పూజ అయితే అయిపోయిందనమాట. టైం వచ్చేసి 9:50 అవుతుందన్నమాట. ఇప్పుడు అయిందనమాట పూజ అయితే. తొందరనే అయిపోతుంది, 1/2 అవర్లో అయిపోయింది పూజ అయితే. ఇచ్చే అవన్నీ ఏ చూసేదా నా పూజ అయ్యేసరికి మా మాణి పాప అంతా అనుమానం చేస్తాను. ఇటు ఇచ్చే ఇక. అయ్యో ఏం పోషం ఇలా వాటరా? అయ్యో ఈ ధూపం అయితే మొత్తం ఇల్లంతా చూపిస్తున్నా. మొత్తం ఇవాళ మొత్తం నైటే అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట, తుడవడము. ఆల్రెడీ మొన్న తుడిసా, మళ్ళీ నిన్న నైట్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ధూపం వేసేస్తే కథ మస్తు వస్తుంది పొగ. మా మానిపాప స్కూల్కి పోతేనే మంచిగా ఉంటుందండి. ఆమె ఇంట్లో ఉండదంటే నన్ను అయితే ఏం సతాయిస్తుంది. పూజ కూడా ప్రశాంతంగా చేసుకునిలే, అదని ఇదని ఆగం చేస్తుంది. వినదు అస్సలు చెప్తే. నేను ఏదైనా పని మీద ఉన్నాను అనుకో, ఏమనదులే అన్నట్టుగా అనుకుంటుంది. ఇలా ఆల్రెడీ ఊది వస్తుంది కాబట్టి మనం వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత పొగ వస్తుందో. ఊది మనం మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, చాలానే వస్తుంది కదా దీంట్లో, మంచిగా వస్తాయి, చాలాసేపు వస్తుంది అనమాట పొగ అనేది. అన్ని రూమ్లలో చూపెట్టినామంటే మంచిది. ధూపం ఇంట్లో వీక్లీ వన్స్ అన్న చూపెట్టుకోవాలి. నెగిటివ్ ఏదున్నా పోతుంది అనమాట. మంచిగా మనకు కూడా కొంచెం ఇల్లు కూడా మొత్తం కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంటే టెంపుల్ వైబ్స్ వస్తాయి అన్నమాట. బాగుంటుంది ఇంట్లో పూజ చేసుకొని ఇలా ధూపం పెడితే. పాలిచ్చబెట్టాలి. ఈ చూడండి గోళ్ళు అయితే ఇన్ని తోమేసాను అనమాట. నైటే తోమేసుకున్నాను, నైటే అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నా. మళ్ళీ ఇవ్వాలంటే అవ్వదు కదా అన్నట్టుగా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తులసి దగ్గర కూడా వాటర్ పోసేసాం, తులసమ్మ కూడా వాటర్ పోసేసి వద్దాం.
ఇది ఒకనాడు మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలండి. ఉగాది వరకు మొత్తం క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్న పూజా రూము. అంటే డీప్ క్లీనింగ్ అనమాట. అన్నీ తీసి మంచిగా కడిగి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అవి అదే ఏమంటారు, బల్లులు వస్తున్నాయి బాగా. ఒక 3-4 ఉన్నాయి మా ఇంట్లో. ఏమైనా కిచెన్లో పూజా రూమ్లోనే ఉంటున్నాయి. అవి చిరాకులు వేస్తుంది. తమలపాకు చెట్టు చూడండి. ఒక 4-5 రోజులు వాటర్ పోయకపోయేసరికి 4-5 ఆకులు వచ్చినాయి ఇంత మంచిగా ఫ్రెష్గా. మొత్తం ఎండిపోయినాయి అనమాట. మళ్ళీ వస్తున్నాయి అనమాట మంచిగా. ఇదిగోండి మంచిగా వస్తున్నాయి. ఒక 2 ఇవన్నీ అంతకుముందు అనుకుంటా, కొంచెం బాగా ఎండిపోయి ఉండే, తీసేసా ఎండిపోయే వరకు. ఈ 2 తులసి చెట్లు. వాటర్ పోయాలి బిడ్డ చెట్లకు. తర్వాత ఇప్పుడు కాదురా, తర్వాత పోద్దాం బా. ఇస్తా బొమ్మలు ఇస్తా, అన్నీ ఇస్తా. ఆ బొమ్మలు ఇష్టం అనుకోండి ప్రశాంతంగా కాసేపు నన్ను సతాయించకుంటూ ఉంటుంది. నేను కొంచెం ఒక తినేంత వరకు అన్నా ఏదన్నా ఒకటి చేసుకొని తినాలనుకుంటానా. ఏం చేసుకోలేదు. మానిపాపకే మొన్న బార్లే గింజలతోటి ఇడ్లీ చేస్తున్నా అనమాట. మళ్ళీ ఒకసారి చేసినప్పుడు అయితే లాంగ్ వీడియోలో పెడతా. షార్ట్గా పెట్టేశాను, ఇన్స్టాలో పెట్టాను అనమాట. అది బాగున్నాయి నిజంగా. అంటే అది చలువ కూడా మంచిది మనకు. ఇప్పుడు ఎండాకాలంలో వేడి బాగా కదా, సో అది తింటే చలువ. మాకు కూడా వేడి బాగుంటుంది అనమాట. హీట్ మాకు కూడా బాడీలో, నాకు ఉంటుంది, మా ఆయనకు ఉంటుంది, మా మానిపప్పకు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో వీక్లీ ఒక వన్స్ అన్న చేయాలనేసి అనుకుంటున్నా. ఆ ఇడ్లీ బాగుంటుంది. సో ఇదన్నమాట, చూస్తూ ఉండండి. చిన్న ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమదాశ జాబిలు తాకి ముద్దిన ఆశ వెన్నెలతోడే ఆడ తిన్నాశ చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమదాశ జాబిలు తాకి ముద్దిన ఆశ వెన్నెలతోడే ఆడ తిన్నాశ నువ్వులో నేనే నవ్వుకోవాలి. సో ఇదిగోండి, ఏం చేసుకునే ఓపిక లేదు, అందుకే ఏం చేసుకుని అందుకే ఇంక ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. మా అనిపాపకైతే దోశ తిన్నది కానీ అందుకే ఇంకా నేనైతే నా ఒక్కదానికి కదా ఏం చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కలు ఉంటే. సో అందుకే ఇంకా ఇదైతే నిన్న ఇక్కడ మార్ట్లో తీసుకొచ్చాను అనమాట. స్నాక్స్గా తినొచ్చు అని. మొక్క అటుకులు అంటారు కదా, బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు, మొన్న సిద్దిపేట వెళ్ళుండే కదా, అప్పుడు వచ్చేటప్పుడు కేస్ బేకర్స్ అని అక్కడ రీసెంట్గా ఓపెన్ అయినట్టుంది, అక్కడికి వెళ్ళాము స్నాక్స్ తిందామనేసి. ఇంకొచ్చేటప్పుడు ఈ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము. ఈ బిస్కెట్ ఈ అప్ప వచ్చేసి రాగి పిండితోటి చేసింది, బాగున్నాయి. ఐక్య వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐక్య వెళ్ళాము. ఐక్య అంటున్నా, లూలుమాల్ లూలుమాల్ వెళ్తే తీసుకొచ్చామన్నమాట. ఇవి చాలా వచ్చాయి, ఒక 30 వరకు వచ్చాయి. కాస్ట్ కూడా రీజనబులే ఉంది. 200 ఏమో వచ్చినట్టు, 200 రూపీసా, హెల్దీ కదా ఇది అనేసి. నెక్స్ట్ వచ్చేసి లడ్డు వచ్చేసి నిన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు, చాలా స్వీట్స్ తీసుకొచ్చాడు, కొంచెం ఇది తింటున్నాను. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట, రెగ్యులర్గా తినేటివి ఏవైతే బాదము, అలాగే ఇది గుమ్మడి గింజలు, నెక్స్ట్ వచ్చేసి కాజు, ఇవన్నీ రెగ్యులర్గా తినేది. పొట్టు తీసుకొని తినాలి, నానబెట్టేశాను అనమాట. సో ఇవన్నమాట నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ కుండలో అయితే వాటర్ అయిపోయాయి అన్నమాట. సో వాటర్ అయితే పోసేస్తున్నాను. యాక్చువల్గా రెగ్యులర్గా మా ఆయనే పోస్తాడు, కానీ ఈసారి ఎందుకో మర్చిపోయినట్టున్నాడు. సో నేనే పోసేస్తున్నాను అనమాట. నిజంగా ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా పనికిరావు అనమాట. అంత ఫ్రిడ్జ్ కన్నా ఎక్కువ కూల్ అవుతున్నాయి అనమాట ఇందులో. మేము తీసుకొని ఈ కుండ 5 years దగ్గర స్టార్టింగ్లో తీసుకున్నాము, సమ్మర్లో. అప్పుడు తీసుకున్నదే మళ్ళీ ఇప్పటి వరకు అది జాగ్రత్తగా కాపాడుతున్నాము. కొంచెం మట్టిదంటే కొంచెం కేరింగ్ ఎక్కువ ఉండాలి కదా. సో ఇప్పటి వరకు అయితే బాగా ఉంటున్నాయి, నిజంగా చాలా కూల్ ఉంటున్నాయి అన్నమాట. వాటరు బాగా నచ్చేసింది ఇంకా నాకు. ఇంకా తినేసాను. ఆ పెరుగు అనేది ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఇంకా రెడీ అవ్వాలన్నమాట. సో ఇదిగోండి, టైం అయితే 3 అవుతుందన్నమాట. మానిపాప అనేది 2:30కి ఏమో పడుకున్నట్టున్నది. ఒక 1 hour అయినా పడుకుంటే కొంచెం బాగుంటుంది కదా. 4కి వెళ్ళాలి కదా అక్కడికి. మళ్ళీ కొంచెం చిరాకు చేస్తుంది నిద్ర లేకుంటే. కొంచెం పిల్లలు మనం అంటే తట్టుకుంటాం, కానీ వాళ్ళు కొంచెం నిద్ర వచ్చింది అంటే ఆగరు కదా. సో అందుకే ఎట్లా చాలాసేపు సతాయించింది పడుకునేటప్పుడు. నిద్ర వస్తలేదు కావచ్చు ఆమెకు, కానీ ఇప్పుడు నిద్రపోతేనే ఆ టైంకి కొంచెం యాక్టివ్గా ఉంటుంది అన్నట్టుగా పడుకోబెట్టినా. ఇంకో 1/2 hourలో లేపుతారని అయితే. ఆమె లేసేలోపు నేను, అంటే ఆమె లేపే ముందే ఫస్ట్ నేను రెడీ అయ్యి ఉంటా. ఆమెను లేపి ఆమెను రెడీ చేసి తీసుకెళ్ళేస్తా. 4 వరకే తీసుకురమ్మన్నారు. సో వెళ్ళాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే తిన్నా అనమాట, లేట్ అయింది తినడం కూడా. 1కేమో
మాది పాప కూడా స్నానం చేయలేదు, అంటే ఆడుకుందనమాట. మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉంది. స్నానం చేయమంటే చేయట్లేదు. మనకేమో ఆమెకు స్నానం చేపించి అన్నం అనేది రైస్ మధ్యాహ్నం పెట్టేసుకున్నాం అనమాట వండుకోవడము. యాక్చువల్గా రోజు వాళ్ళకు బాక్సులు పెడతాను కాబట్టి రోజు నేను వండేస్తాను, వాళ్ళతో పాటే నాకు కూడా వండేస్తాను. మళ్ళీ నేను సపరేట్ ఒక్కదానికి ఎందుకనేసి ఇవాళ మా ఆయన ఒక్కడే వెళ్ళాడు కదా, తను ఒక్కని మందమే చేసేసినాం. ఆ తర్వాత ఇంకా మేమైతే టైంకి వండుకొని తిన్నాం అనమాట. వేడన్నాము ఇలా ఆలు ఫ్రై చేసిండు అనమాట, మా ఆయనే చేసిండు. నేను చేయలేదు, లేట్గా లేచినందుకు ఓపిక లేదనమాట. నిన్న చాలా వర్క్ అయిపోయింది నాకైతే. సో ఇప్పుడు ఇది ఫాస్ట్గా మాట్లాడుతుంటే వస్తుందన్నమాట. పిచ్చిదాన్ని ఎక్కువ ఉంది కదా, హెడ్ బాత్ చేశారనమాట, అందుకే ఇట్లుంది హెయిర్. ఐబ్రో చేయించుకొచ్చుకుందాం అనుకున్నా, అసలు నిన్న మర్చిపోయాను నేను. అయినా పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు చేయించుకున్నాం అనుకో, మాని బర్త్డే వరకు కూడా సరిపోతుంది కదా అనుకున్నాను. మళ్ళీ మాని బర్త్డే వరకు చేయించుకుంటా. సో మానిపాప డ్రెస్ కోడ్ అనమాట. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనేసి ఇచ్చారనమాట. మానిపాపకి ఏమో ఎల్లో కలర్ అనమాట. తీసుకున్నాను, చూపిస్తాను మీకు. సో ఇది డ్రెస్ లెమన్ ఎల్లో కావాలనేసి అన్నారనమాట. సో నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. బాగుంది డ్రెస్, మాత్రం చాలా బాగా వచ్చింది. కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అయిందనమాట దీనికైతే. అంతా హెయిరే. మానిపాప హెడ్ బాత్ చేసి నేను హెడ్ బాత్ చేసిన కదా, హెడ్ బాత్ చేస్తే ఇంతే అనమాట. హెయిర్ అంతా ఫుల్ ఇంటి నిండా హెయిరే ఉంటుంది అనమాట. సో ఇదనమాట డ్రెస్. బాగుందా లేదో చెప్పండి. ఫ్రాక్ బాగుంది. ముందుకేమో ఇలా వచ్చింది, దీని ఏం ఫ్రాక్ అంటారో మనకు తెలియదు కానీ ముందుకు కొంచెం పైకి వచ్చింది, కిందికి క్లాత్ అనేది కిందికి వెనకకి వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. బాగుంది. పైకేమో ఇలా చమ్కీస్ తోటి బాగుంది. నైట్ బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే వీళ్ళ దాంట్లోనే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉందన్నమాట. మానిపాప సెక్షన్ బి అనమాట. సో బి వాళ్ళకి ఇది ఇచ్చారనమాట. ఓకేనా. మానిపాప కొంచెం చిన్నగా ఉంటుంది. వాళ్ళ క్లాస్లో ఏ సెక్షన్ వాళ్ళు మీకు చూపిస్తాను, మీకు కుదిరితే కనుక వాళ్ళ డాన్సెసే చూపిస్తాను. మరి ఏ సెక్షన్ బి సెక్షన్ కలిపి డ్యాన్స్ చేపిస్తారా లేదంటే సపరేట్ చేపిస్తారా తెలియదు. మానిపాప ఏమో పొట్టిగా ఉంటుంది ఇంత. మరి వెనక ఉంచుతారో ముందుకు ఉంచుతారేమో మంచిగా కనిపిస్తుంది తను, చూడాలి మరి. సో ఇక నా దగ్గర ఇది వచ్చేసి అప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను కొన్ని ఇవి. సో ఇది సెట్ అయిపోయింది దీనికి. ఇది పెడదామనేసి తీసి పెట్టేశాను. ఒక బ్యాగ్ తీసి చదరాలి. వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకొని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాకే వేస్తాను టైంకు, ఎందుకంటే చిరాకే సమ్మర్ కాబట్టి కొంచెం చిరాకు చేసుకుంటుంటాను. సో కుండలో వాటర్ పోసేసాను. ఒక 1/2 అవర్లో మంచిగా అయితే. నిజంగా ఫ్రిడ్జ్ వాటర్కు మించి ఉన్నాయన్నమాట. దీన్ని అయితే చాలా చల్లగా అయిపోతున్నాయి. క్లాత్ కూడా కట్టట్లేదు మేము, సైడ్కి వాటర్ కూడా పోయట్లేము అనమాట. అదే ఆటోమేటిక్గా అవుతున్నాయి అనమాట. చూడండి బయటకు ఆల్రెడీ చల్లగా స్టార్ట్ అయిపోయింది. బాగుంటున్నాయి. వాటర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ వాటర్ మేము అసలు తాగడం బంద్ చేసినాము. సో కిచెన్ పరిస్థితి అయితే ఏం లేదు, బౌల్ ఇవన్నీ ఉన్నాయి. నైట్ వచ్చాక చదరాలి. పనామె అయితే ఇవాళ వచ్చింది, కాకపోతే నేను ఆల్రెడీ నైట్ అయితే తోముకున్నాను కాబట్టి ఇక రేపటి నుంచి వేయాలి. ఆమె 1 వీక్ అయింది, ఫీవర్ వచ్చిందని రాలేదనమాట. ఒక 3-4 ఆర్డర్ చేశానండి మానిపాప కోసం డ్రెస్సెస్. అంటే ఏది సెట్ అవుతుందో, కొన్ని ఏమో సైజుకి తగ్గట్టు వస్తలేవు అనమాట. పెద్దగా వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. అందుకే ఒక 3-4 ఆర్డర్ చేసామనుకోండి, ఏమైనా చూట ఉంచుకొని మిగతా రిటర్న్ పెడదామనేసి ఆర్డర్ చేశాను. ఇంకొకటి కూడా వచ్చేది ఉంది, ఇక అది ఎందుకు వచ్చినా మళ్ళీ రిటర్న్ పెట్టేది. ఆల్రెడీ ఒకటి పెట్టేశాను. సో ఇది ఉంది, ఇది రిటర్న్ పెట్టాలి. ఇక అది చేసుకుంటాము. ఇవి వచ్చేసి అయితే సంక్రాంతి నవ్వులు అలాగే ఉంటున్నాయి అనమాట. తీయాలి. నిన్న స్టోర్కి వెళ్ళుండే, ఇక్కడ మోర్ టైప్ ఉంటుంది అనమాట. జీ స్టోర్ అని పడింది రీసెంట్గా. సో అందులో అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. ఈ ఫ్రిడ్జ్లో కనేసి తీసుకొచ్చాను, 2 తీసుకొచ్చాను అనమాట. ఫ్రూట్స్ కానీ ఏదైనా పెడదాం అన్నట్టుగా తీసుకొచ్చాను. సమ్మర్ కదా, ఫ్రూట్స్ రెగ్యులర్గా తెస్తూ ఉంటాను. నార్మల్ డేస్లో కూడా తెస్తూనే ఉన్నాం. సమ్మర్ అని కాదు, మానిపాపకు యాపిల్ ఏదో ఒక ఫ్రూట్ తెస్తూనే ఉన్నాం అనమాట తనకి. సో ఇప్పుడు నేను రెడీ కావాలి, డ్రెస్ తీసుకోవాలి. నేను డ్రెస్ వేసుకునేది మానిపాపకి వేసి తీయాలన్నమాట. అవుతుంది కదా, ఇంకా నేను కూడా బ్యాగ్ అంతా మానిపాప. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వారంలో మానిపాప డ్యాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, బాయ్.